హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయినట్టుగా తిరుగుతున్న వీడియోల గురించి రేపు మాట్లాడదాం. ఐ విల్ టాక్ ఆన్ దోస్ వీడియోస్ టుమారో. ఇంకొద్దిగా రీసెర్చ్ చేసి ఆ వీడియోలు ఏంటి అనేది దాని మీద రీసెర్చ్ చేసి రేపు మాట్లాడతాను. బట్ ఈరోజు నేను మాట్లాడిన నా వీడియో గురించి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని నేనైతే ఊహించలేదు. నేను గతంలో ఆ ఇన్సిడెంట్ జరగబోయే ముందు రోజు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేనేం చెప్పాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను, దయచేసి వినండి. ఎప్పుడైనా సరే రెండు విషయాలు జరుగుతాయి. నాయకులు మీ యొక్క శత్రువుల మీద దాడి చేయడానికి రెండు రకాలుగా ప్రవర్తిస్తారు. మంచి నాయకులు అయితే ప్రజల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రివెన్షన్ చేయటం కోసం ఏం చేస్తారంటే ప్రివెంట్ చేస్తారు. అది ఆ ఇన్సిడెంట్ జరగకుండానే ప్రివెంట్ చేస్తారు. రెండోది ఏంటంటే తప్పు జరగనివ్వటం. దే అలౌ ది ఎర్రర్ టు హ్యాపన్, దే అలౌ ది మిస్టేక్ టు టేక్ ప్లేస్ అండ్ దెన్ ది బ్లేమ్. వాళ్ళకి తెలిసి ఇది తప్పు జరిగిద్ది అని తెలిసి కూడా జరగనివ్వండి, అది జరిగిన తర్వాత అతన్ని తిట్టొచ్చు మనం అనేది అది రెండో రకమైనటువంటి రాజకీయం. ప్రజల సేఫ్టీ కోసం ఆఫ్టర్ ఆల్ మనం జగన్ని తిట్టొచ్చు కదా అని చెప్పేసి, మనకు అవకాశం దొరికిద్ది కదా తిట్టడానికి అని చెప్పేసి మనం ఒక తప్పు జరగనివిస్తే దానివల్ల జరిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు జరిగిన ఇష్యూ. నేను ఈ యొక్క ఇన్సిడెంట్ జరగబోయే ముందు రోజు ఒక వీడియో పెట్టా. ఇన్సిడెంట్ జరగబోయే ముందు రోజు, ఎగ్జాక్ట్గా ముందు రోజు నైట్ ఒక వీడియో పెట్టా. ఆ వీడియోలో ఇది రాశా, ప్రాణం పోకముందే జాగ్రత్త పడండి ప్లీజ్ అని ఒక వీడియో పెట్టా. దాని కింద జగన్ విజిట్ టు పల్నాడు, పోలీస్ షుడ్ బి కేర్ఫుల్ అనేది టైటిల్తో ఒక వీడియో పెట్టాను. మీరు కావాలని చూడండి. 40,000 మంది చూశారు ఆ వీడియోని. అయితే నేను ఎగ్జాక్ట్గా నేను ఏదైతే కొన్ని మాటలు మాట్లాడానో అవి మీకు వినిపిస్తాను ఇప్పుడు. అక్కడ జరిగిన దానికంటే ముందు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి జగన్ గారి కారు కింద పడ్డ వీడియో చూపిస్తే చూడండి ఒకసారి. ఇదిగో ఈ ఏరియాలో నేను అది బ్లర్ చేశాను. ఈ ఏరియాలో ఒక వ్యక్తి కారు కింద పడ్డాడు. ఎందుకంటే అది బ్లర్ చేసి చూపించకూడదని. ఇప్పుడు ఇక్కడ తన కారు కింద పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు ఫేస్ చేస్తున్నారు. అటు ఫేస్ చేసినప్పుడు జనరల్గా ఇక్కడ జరిగేటువంటి యాక్సిడెంట్ తనకి తెలిసే అవకాశం లేదు, నెంబర్ 1. మరోవరి మరి ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు సరే, వీడియోల గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ వీడియోలు ఇంకా బాగా స్టడీ చేసి రేపు మాట్లాడతాను. ఈ వీడియో అనాలిసిస్ తర్వాత చేద్దాం. అసలు ఫస్ట్ ఈ వీడియో చూడండి. పద్దెనిమిదో తారీఖున ఇదండి జరిగింది. నేను కరెక్ట్గా ఆ రోజు ముందు నేను ఒక వీడియో పెట్టా. ఇదిగో చూడండి, మై వర్డ్స్ 1 day బిఫోర్ ఇన్సిడెంట్. నేను ఎగ్జాక్ట్గా ఏం చెప్పాను అనేది ఒకసారి వినండి. అక్కడ ఏం జరుగుతుందో వినండి. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లి విలేజ్ వెళ్తున్నారు, కానీ ఏదైనా సరే ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్. ఐ సెడ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్. క్రౌడ్ పుల్లర్ అంటే ఏంటి అర్థం? ఆయన ప్రమేయం లేకుండానే క్రౌడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్రౌడ్ పుల్లర్ అంటే అదే కదా అర్థం. ఐ టోల్డ్ ఇన్ మై ప్రీవియస్ దట్ జస్ట్ బిఫోర్ 1 day మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ సెలబ్రిటీ. అండ్ సెకండ్, జగన్మోహన్ రెడ్డి గారు సెలబ్రిటీ అయినప్పుడు బికాస్ ఆబ్వియస్లీ ది క్రౌడ్ పుల్లింగ్ అనేది ఆబ్వియస్లీ వచ్చేస్తారు. వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా క్రౌడ్ వచ్చేస్తారు. ఇది దాని ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కూడా కనిపిస్తుంది కదా మీకు. గోయింగ్ టు సమ్ ప్లేస్, అక్కడ చాలా మంది జనాలు వస్తున్నారు. మరి ఇలాంటి ట్రాన్సాక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రౌడ్ పుల్లర్గా, ఆయన మన రీసెంట్గా ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లకార్డులు పట్టించి
వాళ్ళకి జాకెట్ ముక్కలు, చీర ముక్కలు ఇప్పించి, ప్లకార్డులు పెట్టించి, అక్కడ గొడవ అయ్యి, తిరిగి వైఎస్ఆర్సీపీ మీద కేసు పెట్టి ఇదంతా జరిగింది. పల్నాడు వెళ్తున్నప్పుడు ఈ పల్నాడులో మళ్ళీ అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిద్దేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఐ సెడ్. నాకు అనుమానంగా ఉంది రేపొద్దున ఏమైనా జరిగిద్దేమోనని. ఎందుకంటే అనుమానం రావడానికి పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వెళ్తే అక్కడేదో హెలికాప్టర్కి ఏదో అయిందన్నారు. తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో అయిందన్నారు. తర్వాత ప్రకాశం వెళ్తే ఇంకొకటి ఏదో అయిందన్నారు. ఇప్పుడు ఆబ్వియస్లీ అయింది. దాంట్లో పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు, దానికి జ్యోతిష్కం అవసరం లేదు, దానికి అతిపెద్ద ఐ మీన్ ప్రాఫెసీ కూడా అవసరం లేదు. కామన్ సెన్స్ చెప్పింది. ఓకే, నేను అదే కామన్ సెన్స్తోనే చెప్పాను. ఎందుకంటే మిగతా 3 చోట్ల అయింది, 4వ చోట కూడా అయింది. ఓకే, అక్కడ ఏంది జరిగిద్దే నాకు అనుమానం ఉందని చెప్పాను నేను అప్పుడు. అక్కడ క్రౌడ్ 30,000 to 50,000 వస్తాయనుకొని ఇక మన పోలీసులు సిద్ధపడాలి దానికి. ఒక క్రౌడ్ పుల్లర్ వచ్చినప్పుడు 30,000 to 40,000 మెంబర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉందని ముందుగానే పోలీసులకి చెప్పినప్పుడు ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ టు గివ్ సెక్యూరిటీ, నాట్ టు ది లీడర్, ఇట్ ఈస్ టు ద క్రౌడ్. నేను చాలాసార్లు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఐ మీన్ పులివెందుల ఎమ్మెల్యే, మేము ఎందుకు అతనికి సెక్యూరిటీ ఇవ్వాలి? అతనికి ఇవ్వకండి, యూ హ్యావ్ టు గివ్ ఎ సెక్యూరిటీ టు ది క్రౌడ్. ది గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ది క్రౌడ్. బికాస్ ద క్రౌడ్ దే ఆర్ క్రేజీ మ్యాన్, దే ఆర్ క్రేజీ క్రౌడ్. ఆ క్రేజీ క్రౌడ్ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ మధ్యస్థిమిత కోల్పోతారు, వాళ్ళు ఎగబడుతుంటారు సెలబ్రిటీ కనిపించినప్పుడు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్. ద పోలీస్ హ్యాస్ టు గివ్ ద సెక్యూరిటీ. పోలీస్ హ్యాస్ టు గివ్ ద సెక్యూరిటీ. ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాలేదు కదా, అక్కడ 3 చనిపోయారని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన క్రేజ్ వచ్చింది. అదే నేను చెప్పాను కదా, తప్పు జరగాలి, ఆయన యొక్క మీటింగులు 1-2-3 చచ్చిపోవాలి, ఆయన చచ్చిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం తిట్టొచ్చు అని చెప్పి ఈ ప్లాన్తో గవర్నమెంట్ వస్తే అక్కడ చచ్చిపోయింది కామన్ పీపుల్ కదా, పేద ప్రజలు కదా చచ్చిపోయింది. అంటే క్రౌడ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది. వాట్ ఈస్ అదర్ ఆప్షన్? తొక్కిసలాట, తోపులాట ఇదంతా జరిగిందంటే ఇది ఎలా ఉండిద్దంటే తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత వెనక్కి ముందుకు లాక్కోలేము. ఇప్పుడు మన అది ఒకరోజు ముందే నేను చెప్పింది అదే, ప్రాణాలు పోయిన తర్వాత వెనక్కి ముందు మనం లాక్కోలేము అని చెప్పినప్పుడు ఓకే, నా 6th సెన్స్ ఏదో చెప్పింది వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించినటువంటి తొక్కిసలాట జరిగి మన బెంగళూరులో చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అలాగే అన్ఎక్స్పెక్టెడ్ కావాలి 30,000 అని చెప్పి 50,000 మీద వచ్చి అక్కడ పోలీసులు సరిగ్గా లేక తొక్కిసలాట జరిగి అక్కడ, అది ముందు చెప్పాను కదా, పోలీసులు సరిగ్గా లేక తొక్కిసలాట జరిగితే, తొక్కిసలాట ఎందుకు జరిగిద్దండి? పోలీసులు లేకపోతే, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే, క్రౌడ్ కంట్రోల్ చేయకపోతే. అగైన్ మేము చెబుతున్నాము, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే అయ్యి ఉండొచ్చు. ఆబ్వియస్లీ దే ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, బట్ దేర్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు సేవ్ ది సిటిజన్స్. దేర్ క్రేజీ, ఫ్యాన్స్ ఆర్ క్రేజీ. ఒక సెలబ్రిటీని చూసినప్పుడు ఎగబడతారు, ఆ ఎగబడినప్పుడు తొక్కిసలాట జరిగిద్ది, తొక్కిసలాటలో ఏదన్నా జరగవచ్చు. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ టు గివ్ ద సెక్యూరిటీ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ సెక్యూరిటీ టు జగన్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు గివ్ సెక్యూరిటీ టు ది పీపుల్ హు ఆర్ గ్యాదరింగ్ దేర్. అది కదా నేను చెప్పింది. ఈ 3 ఇన్సిడెంట్స్లో కూడా బాధితులు ఎవరంటే కామన్ మ్యానే బాధితులు. 3 ఇన్సిడెంట్స్లో కూడా మన అఫ్కోర్స్ అదే కదా, కామన్ మ్యాన్ సఫర్ అయ్యేది కామన్ మ్యాన్. ఇప్పుడు చచ్చిపోయింది ఒక కామన్ మ్యానే, ఊపిరాడికి చనిపోయింది ఒక కామన్ మ్యానే. ఎంత కామన్ మ్యానే కదా. ఎమ్మెల్యేలు గారు, జగన్ గారు వీళ్ళందరూ కారులో పోతారు, పోలీసులు హ్యాపీగా వాళ్ళ డిపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నారు, సీఎం గారు ఎక్కడో ఫ్లైట్లో తిరుగుతుంటారు, అక్కడ కారు కింద పడింది, తొక్కిసలాట పడింది, తోపుకుంది, ఎవరు? కామన్ మ్యాన్. కేసు పెడతారులేండి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరిగిన దాని మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ కేసు వాళ్ళు ఏం భయపడతారా? అలాగే పెట్టుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు నాయకుడి మీద. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు పల్నాడు వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసు పెట్టారు అనుకోండి, ఆయన ఎదుర్కొంటాడు.
అది నాకెందుకు వచ్చిందో ఆ నోట్లో నుంచి నేను చెప్పాను. రేపొద్దున పల్నాడులో కూడా జగన్ గారి మీద కేసు పడితే పడొచ్చేమో. పడ్డా సరే ఆయన ఎదుర్కొంటాడు. ఆయనకి కెపాసిటీ ఉంది. కేసుని ఎదుర్కొనే కెపాసిటీ అని అన్నాను. ఈ ఇన్సిడెంట్ జరగకపోయే ముందు చెప్పాను ఇది 1 డే బిఫోర్. ఆయన ఎదుర్కొంటాడు. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అన్న. ఇప్పుడు అదే కదా జరిగింది. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అతను చనిపోయాడు కదా! కామన్ మ్యాన్ చనిపోయాడు కదా! ఇప్పుడు మీరంటారు జగన్ కారు మీద పడ్డాడు, జగన్ తొక్కేశాడు, జగన్ విధ్వంసం చేశాడు, జగన్ చంపాడు. చంపడానికి ఏదో 100 కిలోమీటర్ల స్పీడ్లో పోతుంది. ఎందుకు కారు ఏమన్నా? కాదండి. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ ఏమన్నా 100 కిలోమీటర్స్ స్పీడ్లో హిట్ అండ్ రన్ అయితే యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అండ్ హిట్ అండ్ రన్ కిల్లింగ్. గంటకు 1 కిలోమీటర్ లెక్కన స్లోగా పోతున్న దాని కింద పడ్డాడంటే తొక్కిసలాట. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఇట్ ఈస్ నాట్ కార్ యాక్సిడెంట్. It is a stampede. It comes under stampede. It doesn't come under accident because it is not the car is not running 100 kilometers per hour. 1 కిలోమీటర్ గంటకి కిలోమీటర్ లెక్కన పోయే డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడంటే కారు కింద పడ్డాడని అర్థం. కారు కింద పడ్డాడంటే ఎవడో తోసాడని అర్థం. తోసాడంటే తొక్కిసలాట జరిగింది అని అర్థం. మేము అది కదా చెప్పింది. ఆ తొక్కిసలాట జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కదా, ప్రభుత్వానికి కదా. లేదంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆయన ఎదుర్కొంటాడు. బట్ ఈ తొక్కిసలాట్ల కామన్ మ్యాన్ చనిపోతే, కామన్ మ్యాన్కి దెబ్బ తగిలితే, పోలీసులకి దెబ్బ తగిలితే వాళ్ళు నష్టం ఎవరు తెలుసాలి? వాళ్ళు ఒక 30,000 మంది వస్తారు అని. అదే పోలీసులకి దెబ్బ తగిలిద్ది, కామన్ మ్యాన్కి దెబ్బ తగిలిద్ది అని నేను అనుమానం చెప్పాను. కాబట్టి పోలీసులు ఎవరు రాలా, మాకెందుకు పోతే పోయాడు కామన్ మ్యాన్ అని చెప్పి పోలీసులు రాలా. కాబట్టి పోలీసులకి దెబ్బ తగల. ఒకవేళ అక్కడ పోలీసులు అందరూ ఉంటే అసలు ఇంత జరగదు కదండి. పోలీసులు ఉంటే కారుకి ఇప్పుడు జగన్ ఒక క్రౌడ్ పుల్లరు, ఆయన కారుకి ముందు పోలీసులు క్లియరెన్స్ ఇవ్వాలి కదండి. రోడ్డు క్లియరెన్స్ ఇవ్వాలి కదా. ఆ క్లియరెన్స్ అయినాక ఒక సెక్యూరిటీ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే, అతనికి సెక్యూరిటీ ఇవ్వకపోతే అతని మీద ఎగబడేటువంటి జనాలు కామన్ మ్యాన్ వాళ్ళకి ఇది జరిగిద్దండి. చెప్పారు అంటే మన 30,000 మంది సంబంధించినటువంటి పోలీసులు రెడీగా ఉండి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. పోలీసుల బాధ్యత అది. పోలీసుల బాధ్యత అది. పోలీస్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్ జస్ట్ 1 డే బిఫోర్. నాకు ఎందుకు అనిపించిందో నేను పెట్టాను ఆ వీడియో. నాకు తెలియదు అంతా జరిగిద్దని. ఏదో అనిపించింది ఆ రోజు మాట్లాడాను 1 డే బిఫోర్. ఏదో వాళ్ళకి ఏదో మైలేజ్ వస్తుందని చెప్పి వేల మందిని తీసుకొచ్చేసి అక్కడ తొక్కిసలాట జరిగి ప్రాణాలు తీయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు? సరిపోని పోలీసులు కూడా అక్కడ గొడవ సృష్టించాలని పోలీసులకి ఎందుకు ఉండదు? పోనీ గవర్నమెంట్కి ఎందుకు ఉండదు? ఎవరికి ఉండదు. అది జగన్ గారికి ఏమి గుద్దేసి చంపాలని చెప్పి ఏముండదు, పోలీసులకి ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. జగన్ గారికి ఏముండిద్ది అంటే నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్తే జనాలు నన్ను గుర్తించాలి, నాకు మళ్ళీ నెక్స్ట్ ఓట్లు వేయాలని జగన్ గారికి ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారికి ఏముండిద్ది అంటే జగన్ జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, జగన్ క్రేజ్ పెరిగిపోయింది, అతను ఏదో ఒకటి చేసి అతను మనం తిట్టాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి, చనిపోవాలని కోరుకోవచ్చు, రాళ్ళు వేసుకోవటము తూపులాల్సి జరిగిద్దిలే, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు, కాబట్టి అతన్ని లెట్ హిమ్ ఫేస్ ద ప్రాబ్లం అని మీరు గవర్నమెంట్ అనుకుంటే ఇది డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. ఏది ప్రాణాలు పోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. జగన్ గారు కానీ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఎక్స్పెక్ట్ చేయాల. ఇది వ్యవస్థ తప్పు వల్ల అనవసరం పేదల ప్రాణాలు పోయినాయి. జరగరాంది జరిగినప్పుడు అప్పుడు తలకాయలు పట్టుకొని జుట్టు బీక్కొని ఇప్పుడు బీక్కుండా ఇద్దరు, నేను ముందే చెప్పాను ఒక రోజు ముందు, జుట్టు బీక్కుంటారు జరగరాని జరిగినప్పుడు అని. మీ ఎవరు బీక్కున్నారు పాపం? ఐలయ్య గారి కుటుంబం, ఐలయ్యనా ఆయన పేరేంటో, ఎల్లయ్యను, ఆయన కుటుంబం జుట్టు బీక్కుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనిషి చనిపోయాడు, ఎవరు ఒక అతను ఊపిరాడికి చనిపోయాడట, ఆయన కుటుంబం జుట్టు బీక్కుంటున్నారు. జుట్టు బీక్కుంటారు. ఇప్పుడు కేసులు పడతాయి జగన్ గారి మీద, వాళ్ళ మీద. జగన్ గారు కూడా జుట్టు బీక్కుంటారు. ఇప్పుడు మేమందరం పోలీసులను తిడుతున్నాం, పోలీసులు జుట్టు బీక్కుంటారు. ప్రభుత్వాన్ని వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదు మీ వల్ల అని చెప్పి మొత్తం ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తారు మిమ్మల్ని, మీరు జుట్టు బీక్కుంటారు. అందరు జుట్టు బీక్కోవటం చేసేదేముంది? దాని బదులు ఐ హోప్ అండ్ ఐ విష్, ఇప్పుడు నేను చెప్పింది అక్కడ వాళ్ళు ఏం చేయరు, బట్ ఇట్స్ మై విష్ అండ్ ఐ హోప్. అది నేను చెప్పింది చేయలేదు కాబట్టి జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు నేనేదో యూట్యూబర్ అనండి, నేను వీడియో పెట్టాను, వీడియో పెడితే నా యూట్యూబ్ ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. మీరు తీసుకోలేదు కాబట్టి ఇది జరిగింది. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎవరో రోడ్డు మీద పోతున్నారు జగన్ వచ్చారంట అని చెప్పేసి దూసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరు పిలవరు వాళ్ళే వస్తారు. అది
మరి వైఎస్ఆర్సీ పేరు కూడా తెలియదు. అయ్యో చూడండి మరి అదే కదా అన్ఎక్స్పెక్టెడ్. ఈయన ఎవరండి కారు మీద ఎక్కి ఏమండి ఈజీగా బాంబు పెట్టి లేపేస్తారండి. ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా అతను ఎవరు కారు ఎక్కి జై జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి ఒకటి కారు కింద పడి ఒకటి కారు ఎక్కి ఆడి పైన పడి ఈయన పైన పడి కత్తి తీసుకుని పొడి చేస్తే మనిషి చచ్చిపోతాడండి. ఇట్స్ వెరీ ఈజీ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ వెరీ ఈజీ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఇలా సెక్యూరిటీ లేకుండా జనాల మధ్య వెళ్తుంటే ఏమైనా కారు కింద బాంబు పెట్టి లేదంటే అది ఇది వెనక వాడే ఈడు కత్తి తీసుకుని పొడి చేస్తే పోతాడండి జగన్మోహన్ రెడ్డి గారు. సెక్యూరిటీ ఇవ్వాలండి ఒక సెలబ్రిటీ లోపలికి వెళ్ళినప్పుడు. హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఇట్లాంటి యాత్రలు అసలు ఎంత డేంజర్ అది. ఐ హోప్ దట్ దేర్ విల్ బి నో కన్ఫ్లిక్ట్స్ టుమారో. గొడవలు చిన్న చిన్న తోపిసలాటతో పోతే పర్లేదు. అది మరీ మనుషుల యొక్క ప్రాణాలు పోవటము, డ్యామేజ్ అవటం, కాళ్ళు తిరగటం, పోలీసులకి తలకాయలు పగలటం ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలని ఐఎమ్ హోపింగ్ దట్. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ హోప్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఐ హోప్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ ఐ హోప్ బట్ ఇట్ హ్యాపెన్. నేను ఇది జరగదు, ప్రాణాలు పోకూడదని నేను కోరుకుంటున్నానని ఒకరోజు ముందు వీడియో పెట్టాను. అదే జరిగింది. ఒక ప్రాణం పోయింది, ఇద్దరు ఊపిరాడికిపోయారు. నేను తలకాయ పగలకూడదు అనుకున్నాను. ఇది ఆయన తలకాయ మీద నుంచి పోయింది కారు. జగన్ గారి మీద కేసు పడదేమని పడకూడదు అనుకున్నాను. కేసు పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. చూడండి ఇదంతా కూడా సో సాడ్. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే ఈ వీడియో గురించి నేను రేపు మాట్లాడతాను. ఆ వీడియో అవి 5 రోజులు ఎందుకు ఆగారు, ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు, అది ఎవరి తప్పు, జగన్ గారి తప్ప, డ్రైవర్ తప్ప, అసలు వీడియోలు కరెక్టా లేదు ఏ జనరేటెడా లేదంటే ఫేక్ వీడియోసా అనేవి మేము అనలైజ్ చేసి రేపు చెప్తాం. నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఎంత చెప్పినా అక్కడ ఒక వ్యక్తి చనిపోవడం మాత్రం పక్కా జరిగింది. జగన్ గారి కారు కాబట్టి ఇంకొకటి కారు చనిపోవడం అయితే జరిగింది. సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది పక్కాగా కనిపిస్తుంది. 100% ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ అనండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెక్కువ మాట్లాడదలుచుకో. థ్యాంక్ యూ, నమస్కారం.